బిగినర్స్కి అయితే అసలు సైడ్ జాయింట్లు వేయడం అనేది ఒక యుద్ధంతో సమానం కదా, అస్సలు అర్థం కాదు. అయితే ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, అస్సలు వదలాలన్నా కూడా వదలరు, అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ని ఇలాగా 2 మడతల మీద వేసుకునేసి, అలాగే ఆది యొక్క బ్యాక్ పార్ట్ని కూడా ఇలా మడుచుకునేసి వేళ్ళతోటి ఎంతవరకు వచ్చిందో కొలుచుకోవడమే. కుట్టు వరకు తీసుకొని ఇలా మా ఫ్రంట్ పార్ట్ని దీని మీద బ్యాక్ పార్ట్ మీద వేసేసుకొని, ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి అనమాట. అది ఎక్కడ వరకు ఉందో కుట్టు వరకు చూసుకునేసి ఇలాగా మనము స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఇంకా దీని మీదుగా స్టిచ్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఆమ్ రౌండ్ని కొలుచుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ తోటి. నేనైతే అసలు కొలవనండి, కరెక్ట్గా మనం స్ట్రైట్గా కుట్టు అనేది లాక్కేస్తే సరిపోతుంది. కానీ మీకు ఫస్ట్ బిగినర్స్ నేర్చుకునేది ఈ పద్ధతిలోనే నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్లయితేనే మనకు అలవాటు పడిన తర్వాత మనం ఆది బ్లౌజ్ తోటి పెట్టి చూడకపోయినా కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలాగా హ్యాండ్ పొడవు కూడా కొలుచుకోవాలన్నమాట ఒక్కసారి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించారా, నేనైతే మనకు హెమ్మింగ్ పట్టీ కోసము మనము లూజ్ కుట్ అనేది వేసుకుంటాం కదా, అయితే నేనైతే అలా వేసుకున్నాక ఇలాగా వదిలేసుకునేసి మనము లాస్ట్లో మడత పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు హెమ్మింగ్ కుట్ కోసము లూజ్ కుట్ వేసుకునేది, అలాగే దాన్ని తీసే అవసరం కూడా ఉండదన్నమాట. ఇంకా డైరెక్ట్గా హెమ్మింగ్ అనేది వేసేసుకోవాలి. మనము లూజ్ తీసుకునేసి దాన్ని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకొని అవతల వైపు ఒకటి ఇవతల వైపు ఒకటి 2 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. దాన్ని ఎక్స్ట్రా వచ్చిందాన్ని కట్ చేసుకున్నట్లయితే మనకు ఇలాగా నీట్గా అయితే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. రెండో వైపు కూడా మనం ఇందాక ఏ పద్ధతిలో అయితే చేసామో అలాగే ఇప్పుడు కూడా మనకు ఇది వచ్చేసి కాజా పట్టి అనమాట. కాజా పట్టి ఎక్కడ వరకు కుట్టుందో దాన్ని చూసుకొని వేళ్ళతోటి కొలుచుకొనేసి ఇంకా దాని మీదుగా ఇందాక చూపిస్తున్నట్లుగా కుట్టు లాగేసుకోవడం. ఒకసారి మేము ఈ పద్ధతికి అలవాటు పడ్డామనుకో ఇది అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అసలు ఫస్ట్లో అయితే నేను సైడ్ జాయింట్లు వేయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకు అసలు అర్థమయ్యేదే కాదు. అయితే నేను ఈ పద్ధతిని అనేది ఎంచుకున్నాను అనమాట. నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్లో కొంచెం కష్టం అనిపించినా అలవాటు పడిపోయి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ పద్ధతి అనేది. మనము మాటికి మనకు గీస్ ముక్క అనేది కనిపించదు కదా, దాన్ని వెతుక్కునే అవసరం లేకుండా మనకు చేతి వేళ్ళతోనే ఇలాగైతే పెట్టేసుకొని మనకు సైడ్ జాయింట్లు అనేది నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. మనము ఇందాక చెప్పినట్లుగా ఫస్ట్ ఒక కుట్టు తీసుకొనేసి దాన్ని చేసుకుంటే మనకు కరెక్ట్గా అనేది సరిపోతుంది అనమాట. ఇందులో ఏంటంటే నేను కొలిచి చూపించడం అనేది మర్చిపోయాను, చూపించలేదు వీడియోలో. ఈసారి ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కొలిచి చూపిస్తాను, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను.